మనం ప్రభు చేత కొనబడి పిలువబడి ప్రత్యేకించబడి మనము జీవిస్తున్నాం. మన జీవితాలలో ప్రాథమికంగా మనం చూస్తున్నప్పుడు మనము ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు మనందరి కొరకు వధించబడ్డాడని, సిలువమాను మీద శ్రమ అనుభవించి ప్రాణం విడిచాడని, ఆయన మన జీవితాల కొరకు ఇచ్చిన ఆ బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నో రకాల మాటలు మీరు విని ఉన్నారు. ఈ రాత్రి మనం చూడవలసినటువంటి సందేశములో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మాటలు. మనము దహన బలి అనే సంఘటన అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, దహన బలి కొరకు సిద్ధపరిచినటువంటి పొట్టేళ్లను మనం చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఆయనే దహన బలిగా అర్పించబడ్డాడు. మరలా మనం ఆయన కొరకు దహన బలిగా మనం అర్పించబడాలి. అది ఒక సత్యం. అయితే దహన బలి అర్పించే వంటి పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు, అక్కడికి ఒక పొట్టేళ్లను తీసుకుని వచ్చి అవి మంచి కొమ్ములు గలగా, మంచి బలముగా, అది మంచి రోషము కలిగినట్టుగా, ఇంకా అక్కడికి తీసుకొచ్చిన అనేక పొట్టేళ్ళు ఉంటాయి. అవి కొంచెం కాసేపుల్లో ఆ పొట్టేళ్ళు దహన బలికి అర్పించబడతాయి అనే స్థితి కూడా వారికి ముందు కనిపిస్తున్నప్పటికీ, ఒక పొట్టేళ్ళు ఇంకో పొట్టేళ్ళను చూసి తాడు తెప్పుకొని వాటికి పొట్లాడాలని ప్రయత్నిస్తుంది. పొట్టేలు కొమ్ములు తిరిగిన స్థితి, చాలా పెద్ద పెద్ద కళ్ళుతో, ఎరిపెక్కిన కళ్ళుతో, చాలా బలంగా పెరిగినటువంటి పొట్టేళ్లను తీసుకొచ్చి దాన్ని దహన బలిగా అర్పించడానికి తీసుకుని వచ్చినప్పుడు, అర్పించబడే ఆ దహన బలిపీఠము మీద పెట్టినప్పుడు మనం చూస్తున్నాం, అప్పుడు కొద్ది సమయం వరకు కూడా ఆ స్థలంలో కూడా కుదురుండదు. మరొక పొట్టేళ్లతో పోరాడడానికి కాళ్ళను తెప్పుకుంటూ అది మరొక దానికి టీ కొట్టాలని, అది చాలా పౌరుషం కలిగి ఉంటుంది. ఆ దహన బలి మీదకు పెట్టినప్పుడు తన పౌరుషం అంతా కాలిపోయింది. తన కొరకర చూస్తున్న తన కళ్ళు ఇంకో పొట్టేళ్ళని చూడబోతులోకి అప్పటికే అది బలి అయిపోతుందని తెలుసు. కానీ మరొక పొట్టేళ్ళని చూస్తున్నప్పుడు దానికే తెలియని ఏదో ఒక రోషం, ఏదో ఒక భావం, మరొక దాన్ని పోరాడాలి, పొట్లాడాలి అనే భావంతో అది రుసరుసలాడుతూ ఉంటుంది. అప్పటికే అది చాలా రోషం కలిగి ఉన్నప్పటికీ తన రోషం అంతా బూడిదైపోతుంది. మెలి తిరిగిన కమ్ములు బూడిదైపోతాయి. తీపుగా బలంగా పెరిగిన తన శరీరం అంతా బూడిదైపోతుంది. అప్పుడు వరకు తెంచుకుని కట్టిన తాడును తెంచుకుని మరొక పొట్టేళ్లతో టీ కొట్టుకోవాలి, దానితో పోరాడాలి అనుకునే స్థితి అంతా కూడా కాల్చివేయబడుతుంది. అయినప్పటికీ శరీర సంబంధంగా దాని నైజం ఏమిటి అంటే అది
ఆ భావాలు కలిగి ఉంది. అలాగే మానవ జీవితములో, ఈ మట్టి దేహములో ఎన్నో రకాల నైజాలు బయటికి వస్తాయి. ఎన్నో రకాల భావాలు పుట్టుక నుంచి ఎన్నో భావాలతో, ఎన్నో ఇష్టాలతో, ఎన్నో కోరికలతో, ఎన్నెన్నో భావోద్వేగాలతో ప్రయాణిస్తూ 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 ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఎలా కోరుకుంటున్నాడు అంటే, అప్పుడు వరకు ఎలా ఉన్నాము అనేది కాదు, కానీ రోమాపత్రికలో 12వ అధ్యాయంలో 1-2 వచనాలలో చూస్తే మనల్ని ఎలాగా ఆయన చూస్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఆ పొట్టేళ్ళు అర్పణలు మనం చూస్తాం, ఆ పొట్టేళ్ళు దహన బలులు మనం చూస్తున్నాం. ఎందుకొరకు అంటే వారు పాపాల కొరకు దేవుణ్ణి సంతోష పెట్టాలని వారు అర్పిస్తున్న అర్పణలు మనం చూస్తాం. వారు కొత్త నిబంధనలో ఆయనే దహన బలిగా మనకు అర్పించబడితే ఆయనేం ఆశిస్తున్నాడు మన్నించంటే, మరలా మనము ఆయన ఎదుట దహన బలిగా కాల్చివేయబడాలి. మరొక ఛాన్స్ లేదు ఇక్కడ, మరొక ఆప్షన్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ దహన బలిగా కాల్చివేయబడ్డమే, ఇంకొక మార్గం కానీ, ఇంకొక ఛాన్స్ కానీ, ఇంకొక రూట్ కానీ ఇక్కడ ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆ పొట్టేళ్ళను మనం చూస్తున్నప్పుడు ఎక్కడైనా పొట్టేళ్ళు పందాలు కూడా ఉంటాయి, పొట్టేళ్ళు పందాలు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు పొట్టేళ్ళు బలిస్తున్నప్పుడు వారు శ్రేష్టమైన పొట్టేళ్ళు తీసుకొచ్చేవారు. శ్రేష్టమైన అంటే ఎలా ఉంటాయి? మంచి మెరితిరిగిన, బలిసిన, మంచి ఫలము కలిగి మంచి శ్రేష్టమైన పొట్టేళ్ళు తీసుకొస్తే ఆ పొట్టేళ్ళు స్థావరం అంతా ఒక స్థితిలో నిండిపోయింది. ఒక్కొక్క పొట్టేలును బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నప్పటికీ ఆ పొట్టేళ్ళు ఎదురు ఉన్న అగ్నిని బట్టి కాదు, కానీ తన చుట్టూ ఉన్న పొట్టేళ్లను బట్టి రోషం తెచ్చేసుకుని అది దహన బలికి వెళ్ళే క్షణంలో మరొక పొట్టేలను టీ కొట్టాలని దానికి నైజం. అది కళ్ళు ఎరిపెక్కుని చూస్తూ ఉంటది, దాని యొక్క బుర్ర అలా పనిచేస్తూ ఉంటది అన్నమాట. కానీ అది కాల్చివేయబడింది. దాని ఎరిపెక్కిన కళ్ళు, దాని కమ్ములు, దాని యొక్క శ్రేష్టత అంటే బలము అంతా కూడా బూడిదైపోయింది, పొట్టేలు బూడిద. ఇప్పుడు మనము పరమ తండ్రి మన కొరకు బూడిదైపోయాడు. మరి మనం ప్రభు దగ్గర ఎలా ఉండాలి అంటే రోమపత్రికలో మనం చూస్తున్నప్పుడు 12వ అధ్యాయం 1-2 వచనాలు ఇలా సెలవిస్తున్నాయి. చదువుదామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చాలండి. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మన జీవిత కాలమంతయు ప్రయాస అనేది భాగంలో ఏమిటి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు కాల్చబడాలి, నీ నైజం కాల్చబడాలి, నీ పొగరుబోతుతనం కాల్చబడాలి. ఆయన కోరుకుంటుంది ఏంటి? నీ అలవాటులు, నీ ఆచారాలు, నీ ఇష్టాలు ఎందుకు కాల్చివేయబడాలి? ఎందుకు దహన బలి ఇచ్చేవారు పాత నిబంధనలో? శ్రేష్టమైన పొట్టేలను ఎందుకు ఆ దహన బలి మీద పెట్టి, ఆ బలిపీఠం మీద పెట్టి కాల్చివేసేవారు? వారు ప్రాయశ్చితంగా ఎందుకు ఆ విధంగా జరిగించేవారు? సరే, దాన్ని ప్రభు కొట్టివేశారు. ఇప్పుడు ఎవరు దహన బలి చేయవలసింది?
ఎవరు ప్రాయశ్చిత బలి చేయవలసింది? యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసేసుకుని ఆ సిలువనే జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సిలువ ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ గొల్గొతా కొండ మీద ఆ రక్తపు మడుగులలో ఆ గాయాలతో ఆ సిలువ మాను ఎత్తుకొని ప్రయాణిస్తున్న దృశ్యాన్ని జ్ఞాపకం చేసేసుకుని ఏడ్చేసి మరలా లెగిచి యథావధి జీవితాన్ని జీవించేదైతే ఆయన అక్కడి నుంచే ఒక ఫోటో తయారు చేసి భూమి మీదకి పంపించేవాడు కాదు. దానిని బట్టి మనం మారాలని, నేను సిలువ వేయబడ్డాను అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడ్డాను అంటాడు. ఆయన శరీరంగానే ఉన్నాడు కదా, ఎందుకు సిలువ వేయబడ్డాడు అంటే ఆయన శరీరం ఉంది కానీ లోపల ఆయన అంతయు సిలువ వేయబడింది. మనము మన దైనందిన జీవితంలో సిలువ వేయబడిన వంటి భక్తి జీవితం కావాలి. ఏం సిలువ వేయబడాలి అంటే పిల్లలతో చెప్తారు, ఆయన మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు. సినిమా హాల్లోకి వెళ్ళి పిల్లోడు చెప్పు, బాబు యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం సిలువ వేయబడ్డాడని. ఆ కుర్రగాడు ఏమంటాడు? ఆ పిల్లవాడు ఏమంటాడు? ఏంటి మనం బరితెగించినటువంటి జీవితం? ఒక అయిష్టకరమైనటువంటి మాటలు పదాలు వాడి, బాబు నా నోటి మాటల కొరికే యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు అంటే ఆడు తెల్లబోయి చూస్తాడు. నేను చేసిన పాపాల కొరికే సిలువ వేయబడ్డాడంటే ఆడేం చేస్తాడు? మరింత ఆశ్చర్యంగా చూస్తాడు. ఎప్పుడు? ఎందుకు అంటే ఆయన మనలో నుంచి కనిపించాలనుకుంటున్నాడు. అందుకంటాడు పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన భక్తి. పరిశుద్ధమైన భక్తి, దేవునికి అనుకూలమైన భక్తి. మనం ఏం చేస్తున్నాం? మనకు అనుకూలమైన, మనకి ఇష్టకరమైన భక్తిని చేయడం అనేది నేటి సర్వత్ర సంఘాలలో సమాజాలలో అలవాటైనటువంటి ఒక పద్ధతిగా మారిపోయింది. వారు కూడా పక్కన పెట్టేసేయండి. మన వరకు మన యథార్థత, మన వరకు మన యొక్క ట్రాన్స్పరెంట్ గా ప్రభుకి ఎలా కనిపిస్తున్నాం. ఆ పొట్టేళ్లను తీసుకొచ్చినప్పుడు పాత నిబంధనలో అది బూడిదైపోయిందండి. దహన బలి అంటే ఏమిటి? ఇంకా దానికి బూడిద తప్ప మరొకటి పనికిరాదు. మనము నేటి కొన్ని సంఘాలు డినామినేషన్లో ఈ యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుని బూడిదని బొట్లు పెట్టుకుంటా ఉంటారు, సిలువ గుర్తులు వేసుకుంటా ఉంటారు. ఆయన అడిగింది సింబాలిక్ కాదు, మనల్ని సాదృశ్యం అడిగాడు. అందుకంటాడు, మీరు భూమి దిగంతరం వరకు వెళ్ళి మీరు నాకు సాక్షులుగా ఉండండి అన్నాడు. మీరు సింబాలిక్ గా సాదృశ్యాలు చూపించడం కాదు, మీరే అలా ఉండాలి అన్నాడు ప్రభుని యేసు. కాబట్టి బైబిల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు రాయించినటువంటి మాటలలో ఆయన ఒక ప్రత్యేకత రాయించాడు. ఏబేలు మనం చూస్తున్నప్పుడు, కయ్యేనును మనం చూస్తున్నప్పుడు బలి అర్పించారు. వారు అర్పించిన బలిలో వెంటనే ఎవరు దర్శనపడ్డాడు అని చూస్తే ఏబేలు అర్పణ. ఏబేలు అర్పణలో ప్రాణాత్మంగా పోయబడే అనుభవం ఉంది. ఏబేలు అర్పణలో ఇంకా బూడిదైపోయే అనుభవం ఉంది. కానీ కయ్యేను అర్పణలో అలా లేదు. అతను అర్పణలో శరీరము ప్రవేశించింది. అతను అర్పణలో శరీర సంబంధమైనవి విత్తాడు, ఏదో ఆలోచనలు విత్తాడు. వెంటనే నీతిమంతుని రక్తం మొరపెట్టింది. కయ్యేను దేశదిమ్మరి అయిపోయాడు. ప్రియులారా, మన భక్తి జీవితం పరిశుద్ధంగా అనుకూలంగా ఉండాలి. మనము మన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేస్తాం అంటారు. ప్రభు నన్ను మార్చాడండి, నేను ప్రభు కొరకు జీవిస్తాను. ఎలా జీవిస్తాం? ఇంకా కాళని లేదా అసలు కాల్చబడని, అసలు అర్పించబడని పొట్టేలు ఎలా ఉంటుంది? దాని నైజం మార్చుకుంటుందా? అందుకే అంటున్నాడు, ఎందుకు దహన బలి?
నేటి క్రైస్తవ్యానికి సాదృశ్యం ఏంటంటే దహన బలిగా కాల్చబడితేనే కానీ ఆ సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించలేరు, చూడలేరు, అసలు చూడలేరు. అలా ఉండాలి. శరీరాన్ని బట్టి మనం చూస్తే ఆ శరీరాన్ని బట్టి బూడిద కావాలి. ఏం కావాలి? శరీరాన్ని బట్టి మనము బూడిదైపోవాలి. అలా అవితేనే మనం పరిశుద్ధమైన అనుకూలమైన భక్తి చేయగలుగుతాం. ప్రియులారా, కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు ఎంత భక్తి చేస్తున్నప్పటికీ అది పెద్దది, అది పెద్ద పని కాదులే అనే ఆలోచన సాతాను మనలో కలిగిస్తారు. అది పెద్ద తప్పు కాదులే అని జరిగించే పాపాలే చాలా పెద్ద తప్పులుగా అనిపిస్తాయి. ఒక దైవజనుడు, ఈ పాపం అంతా నాలుక వల్లే జరుగుతుందండి, నాలుక వల్లే జరుగుతుందండి. ఓ మనసులో అంటున్నప్పటికీ మాట్లాడడం కావచ్చు, ఇది తూలునాడే నాలిక ఎలాగైనా అదంటారు కదా, ఏమిటంటే అది కాదు, అది ఈ నాలిక భావాలను వ్యక్తం చేసి భావోద్వేగాలకు గురి చేసి అదిరిపడుతుంది. ఎందుకు ఇది అదిరిపడుతుంది అంటే, అన్నాడు అయ్యారండి, బాప్తిస్మం ఇచ్చినప్పుడు శరీరం అంతా తడుస్తుంది కానీ నాలిక తడవట్లేదండి అన్నాడు. అయితే మనం నాలికను బయటెట్టి బాప్తిస్మం ఇస్తే మంచిదేమో. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఈ నాలిక ద్వారానే భయంకరమైన పాపం నోరు తెరిచే ఉంటదంట. ఏదేమైనా తడిచే ఉంటుంది, కానీ అది దేవుని రక్తం చేత తడివాలి. దాని చుట్టూ ఎప్పుడు తడి ఉంటుంది. కానీ అందుకే అంటాడు, బతి తెలిసిన వాడికి భయము తెలియదు. వాడికి ఏ బతి తెలుసు అంటే బత్తి చూపించడం తెలిసేమో కానీ బత్తి చేయడం వాడికి తెలియదు. బత్తి చూపించేవాడికి ఎప్పుడు బత్తి చేయడం తెలియదండి. బత్తి చేసేవాడికే బత్తిని సంపూర్ణంగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాలలో చూస్తున్నప్పుడు మన పొగరు తగ్గాలి, మన పనులు మారాలి. దహన బలిగా అంటున్నాడు, పరిశుద్ధమైన అనుకూలమైన అర్పణగా బలిగా అర్పించబడాలంటున్నాడు రోమపత్రిక 12:1-2 ఇది ఎలా జరుగుతుంది అంటే, ఎంత నేర్చుకో, ఎంత ఆలోచించు, పనికి పని వస్తే అవన్నీ పక్కకు పోతాయి. నీ నియమం ఏమైంది, నీ పద్ధతి ఏమైంది, నీ మాట ఏమైంది, నీ తీరు ఏమైంది, ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు యథార్థంగా పరిశోధిస్తాడు. చివరికి భక్తి జీవితంలో శరీరము కాల్చబడే అనుభవంలో ఉండాలి. శరీర సంబంధమైనవన్నీ కాల్చబడాలి. మనం చూస్తాం, అబ్రహాము చాలా ప్రియమైన దేవునితో ఉండేవాడే. అబ్రహాము జీవితం అంతా మనం చూసినప్పుడు కొన్ని ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మాట్లాడవలసిన సంఘటనలే అబ్రహాములో శరీరం కూడా ఏలుబడి చేసింది. కొన్ని సందర్భాలలో లోబడవలసి వచ్చింది. మనం చూస్తున్నప్పుడు అబ్రహాముని తననే రమ్మన్నప్పటికీ భార్యను తీసుకొని రాలేదు, తన జనాంగాన్ని అంతటినీ కూడా తీసుకుని వచ్చాడు. కానీ దేవుడు ఆమోదించాడు, ప్రేమించాడు. శారా ఇలా చెయ్యి అనగానే తను తన ఒక జీవితానికి లోబడిపోయాడు. అప్పటికే దేవుడిచ్చిన వాగ్దానం ఉన్నప్పటికీ ఇలా చెయ్యి అనగానే లోబడిపోయాడు. అందుకనే ఆదికాండం 13వ అధ్యాయంలో
నుంచి ఇంకా అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. ఎప్పుడైతే శరీరం కిత్తబడిందో అక్కడ దేవుడు కనిపించడు. దేవుడు ఉనికి మనం చూడలేము. మనం చూస్తే ఎప్పుడైతే అబ్రహాము జీవితంలో శరీర సంబంధమైన కుమారుని విత్తాడు, దేవుడు వాగ్దానం చేసిన కుమారుడిని వెనకబెట్టి శరీర సంబంధంగా పుట్టిన కుమారుడు విషయంలో తను లోబడిపోవడం జరిగింది. అయితే మానవ జీవితాలు భావోద్వేగాలు కలిగి ఉన్నప్పటికీ మన ప్రయాణములో ప్రభు మనకు నేర్పిస్తున్న స్థాయిని మనం ఎందుకు తెలుసుకుంటున్నాం, ఎందుకు ఇవన్నీ మనకి తెలియచేస్తున్నాడు అంటే ఆ స్థితి ఆ పరిస్థితులను ఎరిగి అలాంటి భావ సంబంధమైన తప్పులలో పడకుండా మనం సరిదిద్దుకుని ప్రాణాత్మంగా పోయబడడం, దహన బలిగా అర్పించబడే స్థాయి అనేది, అనుభవం అనేది ఏంటి అనేది ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మనం చూస్తే 16వ అధ్యాయం ముగింపులో మనం చూస్తున్నప్పుడు ఇంచుమించుగా ఇంకా ఆయన మాట్లాడనేలుంటే మనం చూస్తాం. ఇంచుమించుగా అబ్రహాముతో దేవుడు 13 సంవత్సరాలు మాట్లాడలేదు. అబ్రహాముతో దేవుడు 13 సంవత్సరాలు మాట్లాడలేదు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయవలసి వస్తుందంటే, ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మన జీవితాలలో శరీరం ఆయా సమయాలలో భావోద్వేగాలకు గురి చేసి ఏయో ప్రేరణలకు బలి చేసి దైవోగ్రతకు ఫాలో అయ్యేలా చేస్తుంది. ఆ సంకల్ప శైలి, ఆ ప్రణాళిక ఆయా స్థితుల్లో నుంచి బయటికి తీసుకొచ్చినప్పటికీ అబ్రహాము దేవుని చేత వాగ్దానం చేయబడ్డాడు. అబ్రహాము కంటే ఉన్నతమైన వాడు, కానీ అక్కడ కూడా కొన్ని శరీరము ఏలుబడి చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. అలా నడుస్తూనే అబ్రహాము పూర్తి స్థాయిలో ఏం చేయబడ్డాడు అంటే ప్రభుకి అర్పణగా బలిగా అర్పించేసుకున్నాడు. ఆ తర్వాత 13 సంవత్సరాల తర్వాత మరలా అబ్రహాము ఆదికాండం 17వ అధ్యాయం మొదట్లో మళ్ళా మాట్లాడటం ప్రారంభించాడు. మనం చూడాలి. అప్పుడు అంటున్నాడు, నువ్వు ఎలా ఉండాలి అంటున్నాడు. అతను ఏమంటున్నాడంటే, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు అంటున్నాడు. అంటే అప్పటికే తన జీవితంలో నిందలున్నాయి, చిన్నవి ఉన్నాయి. ఎందుకంటే తన యొక్క కొని తెచ్చుకున్న లేదా ఒక రాజిచ్చిన వ్యక్తిని అంగీకరించాడు, తనతో సహజీవనం చేశాడు, ఒక శరీర సంబంధమైన కుమారుని కన్నాడు. అందుకే అంటున్నాడు, సరే నిందలన్నీ పక్కన పెట్టు, ఇప్పుడు నువ్వు నిందారహితుడిగా బ్రతుకంటున్నాడు. నువ్వు నిందారహితుడిగా బ్రతకాలి, అది అంతే. గతం నుంచి నువ్వు మాట్లాడటానికి లేదు. గతములో మన జీవితాల ఏమైనా ఒకలా ఉన్నాయేమో, కానీ ప్రియులారా నిందారహితుడిగా బ్రతకాలి. అర్పణగా బలిగా అర్పించబడడం అంటే ఏమిటి? అర్పణగా బలిగా కాల్చబడాలి. కాల్చబడితే ఏముంటుందండి అంటే బూడిద తప్ప ఇంకేముండదు. మన దేహం కాల్చబడితే మన ఆత్మ ఎగరాలి. అదే అనుభవం, క్రైస్తవ అనుభవం. అబ్రహాం జీవితంలో అంటున్నాడు, అబ్రహాం నువ్వు నిందారహితుడిగా బ్రతుకు, నువ్వు నిందలేని వాడిగా బ్రతుకు అబ్రహాం అంటున్నాడు. ఈసారి మన నైజాలు ఎలా ఉన్నాయి? నీ నైజములో, నీ భావాలలో, నీ ఆలోచనలో, నీ పద్ధతుల్లో ఒకరి చేత నిందించుకునేలాగా, ఒకవేళ నేను అర్థం చేసుకోక నిందిస్తే అది దేవునికి అప్పగించు. కానీ నీ పనుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవునికి అయిష్టంగా మారి బ్రతికి నేను నిందారహితుడిని అనడానికి తప్పదు.
మనము పాటలు పాడేటప్పుడు ఇలా పాడొచ్చు, ఎలాగో పాడొచ్చు, ఎలాగో పాడొచ్చు. ఆ పాటలకు మనము అర్థాన్ని కలిగేలా జీవించాలి, అర్థం కలిగేలా జీవించాలి. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. హల్లెలూయా. నోరు పాడుతూ ఉంటుంది, మనసు జ్ఞాపకం తెచ్చుకుందామంటే ఏదో ఒక నెల ముందు 2 నెలల ముందు తప్ప అంతకు మించి ఏం జ్ఞాపకం రా. జ్ఞాపకం అంటే ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆయన చేసిన మేల్ని జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఇంకా జీవితాలు వేడబడుతుంటే ఇంకా ఆయన ప్రణాళికలో ఎంత ఎస్టిమేషన్ వేసుకుని ఉండొచ్చు మన పట్ల. ఈరోజు ప్రభువా నేను నీకు సమర్పించుకుంటున్నాను, ఒడంబడిక చేసుకుని నీకు మంచిగా బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతాను అయ్యా, నేను ఇంకేది కూడా చేయను, ఏది కూడా చేయను, నేను బాగా బ్రతుకుతాను ప్రభువా, బాగా బ్రతుకుతాను అని ఎన్నో మాటలు అవన్నీ ఏమనుకోవాలి. మన మధ్యకి ఎవరైనా కొంచెం తాగుబోతు వచ్చేదో మాట్లాడుతున్నాడే అనుకుందాం, అడిదో గొడవ పెట్టాడు అనుకుందాం, ఏమంటావా అది తాగుబోతాడు, మాట పట్టించుకోకండి, పూసుకొని ఉండండి అన్నట్టుగానే మన ఒడంబడికలు, మన తీర్మానాలు, మన పద్ధతులన్నీ కూడా ఇంకా ఎన్ని చెప్తున్నా అనవసరం, ఇంకా మనం మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఇంకా అక్కడ సబ్జెక్ట్ లో అక్కడ స్థిరపరచబడే వంటి తీరేమి కూడా లేదు ఇంకా అనుకునేలా యేసయ్య ఆలోచించకూడదు. మనం ఒక స్టాండర్డ్ కలిగి బ్రతకాలి, ఒక స్టాండర్డ్ కలిగి బ్రతకాలి. మనం అర్పించుకోవడం అంటే ఏమిటి? మన భావాలు చావవు, మన ఆలోచనలు చావవు, మన పనులు చాలవు, మన ఇష్టాలు చావవు, ఇంకేమీ చావకుండా సమర్పించుకున్నాను ప్రభువా అని అరిస్తే ఉపయోగమేముంది? ఉపయోగమేముంది? తగ్గింపు లేకుండా మనం ప్రభువా నేను నీ కొరకు నేను జీవిస్తున్నా, నువ్వు నా పట్ల చేసిన మేలెంతో గొప్పదని ఒక భక్తుడిగా, ఒక ప్రియబిడ్డగా దేవుని ముందు గావు కేకలేస్తే ఆయన తొంగు చూస్తే ఎప్పటికి నీ భక్తి అంటే ఈ రోజేనా లేదా ఈ 40 రోజులేనా? మనుషుడు ఇలా తీర్మానం చేసుకుంటాడు, మరలా మారిపోవచ్చా? ఎందుకిలా మోసే సమర్పణ మనం చూస్తున్నప్పుడు ఆయనలో కూడా అక్కడక్కడ ఏలుబడి చేసినప్పటికీ ఆయన ఒక మంచి నాయకుడు. కానీ ఆయన ఏం చేశాడు? ఒక ఐగుప్తుడిని చంపాడు. భావోద్వేగాలు బయటకు వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. ఎప్పుడు వరకు వచ్చాయి నీకు అంటే క్రీస్తు నమ్మక ముందు వచ్చాయండి, క్రీస్తును లోతుగా తెలవక ముందు వచ్చాయండి. క్రీస్తులో నేను పరిశుద్ధాత్మలో లేదా క్రీస్తుని ఏదో అలా నమ్ముకున్నావు, నాకు అవసరాలు తీర్చే దేవుడు అన్నప్పుడు ఏ భావోద్వేగాలు పనిచేసి గట్టిగా అరిచానండి, గట్టిగా కేకలేసానండి, గొడవలాడానండి, బూతులు మాట్లాడానండి, నా ఇష్టం వచ్చిన చిలువుడి భక్తి చేశానండి. అయితే అయ్యి ఉండొచ్చేమో. ఇప్పుడేంటి? ఇప్పుడు నీ భక్తి ఏమిటి? ఇంకా నీ భావోద్వేగాలకే పనియా? ఇంకా నీ ఆలోచనలకేనా? ఇంకా నీ పొగరబోతుతనమేనా అంటే ప్రభు అంటే నీ సమాధానం ఏమిటి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు సైన్యాన్ని భరించాడు, నాయకత్వం చేశాడు, ఎన్నో విధానాలు చేశాడు, ఒక స్థాయి అనుభవంలోనికి వెళ్ళాడు. ప్రియులారా, మనం చూస్తే సొలొమోను మనం చూస్తున్నాం, సంసోను మనం చూస్తున్నాం. వారి జీవితాలలో వాళ్ళ భావాలు విత్తుకున్నారు, వారి శరీరాన్ని విత్తుకున్నారు, చిత్తాన్ని నెరవేర్చారా? వాళ్ళెవరో అనుకోవద్దు. మనకి దేవుడికి అబ్రహాం ఎంతో నీవు అంతే. దేవుని స్తోత్రం. దేవుడికి మోషే ఎంతో నేను అంతే, నీవు అంతే.
అంతే. అందుకే అన్నాడు, నేనెంతో మీరంతే, మీరు దాసులు కాదు, మీరు నా కుమారులు. పిల్లవాడు తో తల్లి ఎలా అంటది, నాకన్నా నీవే ముఖ్యం అంటారు. ఏమంటే తల్లి, నాకేముందిలే బాబు, నాకేముందిలే అమ్మాయి, నాకన్నా నీవే నాకు ముఖ్యం, నీకు నీవే నాకు ముఖ్యం, నీ బాగుండడమే నాకు ముఖ్యం అంట. ఎందుకని? అంతటి ప్రేమ. మరి యేసయ్య కూడా ఏమంటున్నాడు, నీవే బాగుంటాడు. అబ్రహాము ఎంతో, నీవు అంతే నాకు. ఎంత గొప్ప స్థాయి మనకి ఇచ్చాడు. ఏమైంది? ఆ స్థాయిని మనం నిలబెట్టుకుంటున్నామంటే దహన బలిగా చేతులు కాళ్ళు కట్టేసి తీసుకెళ్తున్నాడు అబ్రహాం తన కుమారుడు. కుమారుడు అంటున్నాడు, తండ్రి అన్ని పట్టుకెళ్తున్నాం, పొట్టేలు కనిపించట్లేదు, నాకు దహన బలి ఇవ్వడానికి పొట్టేలు కనిపించట్లేదు అంటే తీసుకెళ్తున్న అబ్రహాము దహించిపోతున్నాడు. కాల్చివేయబడుతుందా గుండె. లేక లేక పుట్టిన కుమారుడిని దహన బలికి తీసుకువెళ్తుంటే తన ముందే కాలిపోవాలనే స్థితికి ఆ కుమారుడు తీసుకెళ్తుంటే అబ్రహాము గుండె కాలిపోతుందండి అగ్ని లేకుండా. కానీ అబ్రహాము కుమారుడిని దహన బలికి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఆధ్యాత్మిక సాదృశ్యములు అబ్రహామే దహన బలిగా దహించబడ్డాడు. తన ఇష్టం కాల్చివేయబడింది, తన సమస్తము కాల్చివేయబడింది అబ్రహాముది. వెళుతున్నప్పుడు అనుకుంటున్నాడు, లేక లేక ఇచ్చా, పండగ చేశాను ప్రభు, బంధువులు స్నేహితులు, ఓ నీ ఖ్యాతంతా పడిపోద్దేమో అని వాటించలేదు, అక్కడ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అక్కడ అబ్రహామే దహన బలిగా అర్పించుకుంటూ తన ఆలోచనలన్నిటిని కాల్చేస్తూ ప్రయాణిస్తున్నాడండి. అది దహన బలికి సిస్టం పెట్టాడు ఆయన, సిస్టం పెట్టాడు. మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగము నడిపించబడిన కొన్ని స్థితులు, కొన్ని పరిస్థితులు నిర్గమాకాండంలో చూస్తే న్యాయాధిపతుల్లో వారు ఎలా చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఏంటి అనేది న్యాయాధిపతుల్లోకి వచ్చేటప్పుడు కనిపిస్తుంది. ఎందుకు న్యాయాధిపతుల్లో కనిపిస్తుంది అంటే అక్కడ న్యాయాధిపతుల్లో ఎలా ఉంటుంది వాళ్ళు చూడండి. న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం. 25. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. ప్రియులారా, ఇశ్రాయేలుకి రాజు లేడు. ఇశ్రాయేలు అంటే ఏ వ్యక్తికి రాజు ఉండాలనే ఆలోచన లేదు. ఏ వ్యక్తికి రాజు ఉండాలని ఆలోచన లేదు. తానే రాజు, తానే రాణి, తానే మంత్రి, తానే కంత్రిగా బ్రతికాడు. తన ఇష్టం వచ్చిన జీవితానికి అర్పించేసుకున్నాడు, బరితెగించేశారు. ఎందుకు అలా జరిగింది అంటే మన బాడీకి ఒక రాజు కావాలి. గతించిన మాటలో ఒక మంచి మాట నేను తెలుసుకున్నాను ప్రభు దగ్గర. ఎలీమెలెకు అనగా కింగ్ ఆఫ్ బాడీ, అంటే నా బాడీకి ఆయనే రాజు అని అర్థం. బహుశా ఈ పేరు ఎవరికైనా పెట్టాలని నాలో ఆశ ఉండి పెట్టినా ఆ పేరు వదిలేండి అంటారు. ఎందుకంటే ఆ పేరు గల జీవితం అలాగుంది. కానీ దేవుడు ఆ పేరుకు ఎంతటి విలువనిచ్చాడు అర్థం కాదు. దేవుడే నా బాడీకి రాజు అన్నాడు. ఇశ్రాయేలు జీవితంలో వారి బాడీకి రాజు నెట్టుకోలేదు, వాళ్ళే పరిపాలించేసుకున్నారు. ఎలా పరిపాలించుకున్నారు? ఆటంటే ఆట, పాటంటే పాట, ముక్కంటే ముక్క, చెక్కంటే చెక్క కిందే వారి జీవితాలు చిడిమేసుకున్నారు. వారు
దేవునికి విరోధమైన పనులు చేస్తారు. ఇదే మాట హోషేయలో కూడా చూస్తాం. మన 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే మాట కూడా ప్రవక్త ప్రకటిస్తుంటాడు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం 3 10వ అధ్యాయం 3వ వచనం. రాజు మనకు లేడు, మనం యెహోవాకు. చూడండి ఇక్కడ ఏమంటున్నా తెలుసా, మనకు రాజు లేడు, మనం యెహోవాకు భయపడం. ఈరోజు కొంతమందికి ప్రవక్తలతో పని ఉండదు, సంఘంతో పని ఉండదు, సహవాసంతో పని ఉండదు. ఇలా లేకపోతే, ఒక నియమం లేకపోతే, ఒక బోధ లేకపోతే ఆత్మీయ బిడ్డలు కూడా ఎందుకు ఒక సహవాసములు వినాలి, ఎందుకు ఒక నడవాలి అంటే నియమము తెలుస్తుంది, దేవుని నీతి తెలుస్తుంది, దేవుడి విధి విధానాలు తెలుస్తాయి బోధించటం వలన. అందుకే అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగుతుందని. ఎందుకు విశ్వాసం కలుగుతుంది? వినాలి, బోధన వినాలి. అందుకంటున్నాడు, మాకు రాజు లేడు కదా అంటే రాజుండి దేవుడు భయపడతారట. ఇక్కడ ఏం చెప్పాడట, రాజుంటే దేవుడు భయపడతారు. అసలు రాజే లేకపోతే ఇక్కడ దేవుడు వద్దు, రాజు వద్దు, మా ఇష్టమే అంటున్నారు. చూసారా? అందుకనే కొంతమంది, మీరు గమనించారో లేదో, ఏ సహవాసానికి వెళ్ళని వారు, ఏ ఆధ్యాత్మిక నాయకత్వం లేని వారు, క్రైస్తవ పద్ధతి ఎలా ఉంటుందంటే ఇంకా మనం చెప్పుకోలేనంత అధ్వానంగా ఉంటుంది వాళ్ళ భక్తి జీవితం. అప్పటికప్పటికే ప్రభు బిడ్డలు, అప్పటికప్పటికే లోక బిడ్డలు. ఎందుకని? వారికి ఆధ్యాత్మిక పాలకులు లేరు, వారికి ఆధ్యాత్మిక నియమాలు లేవు, వారికి ఆధ్యాత్మిక సాధన లేదు, వారికి ఆధ్యాత్మిక నాయకులు లేరు గనక వారి ఇష్టం వచ్చిన ఆట పాట కలిగిన భక్తి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మాకు రాజు లేడు, మేము యెహోవా కూడా భయపడం. అందుకే దేవుని కోపం వస్తుంది. ఇంచుమించుగా ఇశ్రాయేలు ప్రజల్ని 8 మంది రాజులు మారారు. ఇశ్రాయేలు ప్రజలకి 8 మంది రాజులు మారారు. 8 మంది రాజుల చేత కొంత తలకిందులు చేసి కొంచెం బానిచ్చాడు. ఎందుకని? భయంతో వణుకుతో కొంచెం బ్రతుకుతారు. న్యాయాధిపతుల్లో అవన్నీ కూడా వివరంగా రాయబడి ఉంది. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 13వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాటను మనం చూద్దాం. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్లు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతయు పనివారు. ఇప్పుడు చూడండి, వీరు నిర్గమాకాండములో జరిగిన సంఘటనలు న్యాయాధిపతుల్లో వివరించారు. అందుకని నిర్గమాకాండాన్ని అర్థం చేసుకోవాలంటే న్యాయాధిపతులు చదవాలి. దాని పూర్తి విశ్లేషణ న్యాయాధిపతులు నిర్గమాకాండానికి లింక్ అన్నమాట. ఆ నిర్గమాకాండంలో లైట్ గా రాసుకుని వెళ్ళిపోతే దాని వివరణ అంతా న్యాయాధిపతులకు వచ్చేది. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలా హింసించబడ్డారు, వాళ్ళు ఎంతమంది చనిపోయారు, 1,000,000 ఎంతమంది చనిపోయారు, వాళ్ళు ఎన్ని వేల మంది చనిపోయారు, ఇవన్నీ లిస్ట్ అంతా నిర్గమాకాండంలో ఉంటుందన్నమాట. న్యాయాధిపతుల్లో ఉంటుంది, క్షమించండి. కాబట్టి ప్రియులారా, ఇంతటి విధానాన్ని మనం చూస్తాం. రాజు లేడు. అందుకనే మనం చూసినప్పుడు సంసోనికి ఆధ్యాత్మిక నాయకత్వం లేదు, ఆధ్యాత్మిక నియమము లేదు, ఆధ్యాత్మిక సాధన లేదు. అందుకనే సొలొమోను తన జీవితంలో, సంసోను తన జీవితంలో చివరికి అజ్ఞానంగా ముగించారు. బలహీనుడే బలవంతుడే బలహీనుడిగా ముగించాడు, జ్ఞానే అజ్ఞానంగా ముగించాడు. సొలొమోనుతో మత్తయి సువార్తలో మనం చాలా సార్లు ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. ఆ కొండ మీద ప్రసంగం 3 ప్రసంగాలుగా విభజింపబడినప్పటికీ ఆ కొండ మీద మాట్లాడుతున్న ప్రసంగంలో ఇలా మాట్లాడుతూ అంటున్నాడు, ఏమనంటే ఆ గట్టి పువ్వు వైభవం ముందు సొలొమోను పనికిరాడు అంటున్నాడు. అంతటి బతికిన వట్టి వ్యక్తి. ఎందుకంటే తన శరీరాన్ని విత్తేశాడు. సంసోను కూడా శరీరాన్ని, భావోద్వేగాల్ని విత్తేశాడు. ఇప్పుడు నీ మాటలను, నీ పద్ధతులను, నీ ఆలోచనలను, నీ పనుల్ని విత్తేస్తే
ఇప్పుడు ఒకవేళ బాగానే జరిగేవచ్చు బండి, కానీ ముగింపు ప్రభుతో మాత్రం ఉండదని జ్ఞాపకం ఉంచుకోవాలి. సాతాను ఒకవేళ నీ ఆటలకి నీ పాటలకి సపోర్ట్ చేసి నీ విధి విధానాలను కొనసాగింపు చేయొచ్చేమో, కానీ ప్రభుతో నీ ముగింపు మాత్రం బాగా జరగదని జ్ఞాపకం ఉంచుకోవాలి. కొండ మీద ప్రసంగాన్ని గురించి మాట్లాడుతూ అందరికీ చాలా బాగా తెలిసిన మాటలు యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి ముగించిన తర్వాత మనందరికీ యోహాను సువార్త 6వ అధ్యాయం అనగానే ఏం జ్ఞాపకం వస్తారు? మీరు చెప్పాలి. మీకు ఒక ప్రశ్న. యోహాను సువార్త 6వ అధ్యాయం అంటే ఏం గుర్తుకొస్తారు? చిన్న పిల్లవాళ్ళని అడిగినా చెప్తారు, మీరు చెప్పలేకపోతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం అంటే ఏం జ్ఞాపకం వస్తుంది? చిన్న పిల్లవాడు కూడా చెప్పేస్తే టక్కన లేచి ఏంటి నా బ్రదర్ ఏదో చెప్పారు, 5 రొట్టెలు. చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు అన్నప్పుడు కూడా మీరు చెప్పలేకపోతున్నారు. 5 రొట్టెలు 2 చేపలండి అంటారు వెంటనే. ఏంటమ్మా? ఒక సంఘటన అక్కడ జరిగింది. అధ్యాయంలో ఏం చూస్తారంటే 5 రొట్టెలు 2 చేపలతోనే ఆ అధ్యాయాన్ని చదివి సంతోషించి ముగించేస్తారు. ప్రభా సమృద్ధి నాకు ప్రభా, అలాగే నన్ను ఆశీర్వదించు ప్రభా. 5 రొట్టెలు 2 చేపలు చేసినట్టుగా ఇది మేము వండుకున్న ఆహారమా, వండుకున్న పలహారమా, వండుకున్న ప్రార్థనకి సరిపడా అన్ని 5 రొట్టెలు 2 ఇలాగే ప్రార్థన చేసినట్టుగానే ఉంటది. అందరూ 5 రొట్టెలు 2 చేపల దగ్గరే ఆగిపోయారు. కానీ ఆ కిందకు వచ్చేటప్పటికి మనం చూడాలి సత్యాన్ని. ప్రియులారా, 6వ అధ్యాయము ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. 6వ అధ్యాయము 63వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అబ్బా, నిష్ప్రయోజనమైన దానికేమో విలువనిస్తున్నాము, విలువనిచ్చేదాన్నేమో నిష్ప్రయోజనం చేసే పరిస్థితులు ఈరోజు. దేనికి విలువనివ్వాలి, దేనికి విలువనివ్వకూడదు. అందుకే శరీరము నిష్ప్రయోజనం కనుకే మన శరీరము దహన బలిగా ప్రభుకి ఇచ్చేయాలి. ఆత్మయే ప్రాముఖ్యము, ఆత్మయే ప్రాధాన్యత, ఆత్మ సంబంధమైన జీవితమే పునాది అని మాట్లాడుతూ ఉన్నాడు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అన్నప్పటికీ మనం చూస్తే ప్రసంగంలో 5 రొట్టెలు 2 చేపలు మనం చూస్తున్నాం. చాలా బాగా ప్రజలు విన్నారు కదండి. చెప్పాలి ఇప్పుడు మీకు ప్రశ్న అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ప్రసంగం బాగా విన్నారా? రోజు రోజు వంట చేసుకుని రుచిగల పదార్థాలు విన్నట్టుగా తిన్నట్టుగా కొండ మీద ప్రసంగం బాగానే విన్నారా? ఆకలి కూడా మర్చిపోయి విన్నారు. ఎన్నో వచనం వరకు విన్నారు, ఎన్నో వచనం వరకు విన్నారు, 30వ వచనం వరకు విన్నారు. అక్కడ వరకునే ఆలోచిస్తే 30వ వచనం దగ్గర నుంచి జనాలు వెళ్ళిపోతున్నారండి. ప్రసంగాలు వినట్లేదు, బోధ వినట్లేదండి, దేవుని మాటలు వినట్లేదు, ఇంకెళ్ళిపోతున్నారు ప్రజలు. ఆయన చెప్తూనే ఉన్నాడు, ప్రజలు వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు చాలా వినసొంపుగా ఉన్నాయి, విన్నారు, సరిలే అని విన్నారు. ఆయన ఏమన్నా చేస్తే చూద్దామని విన్నవారు కొంతమంది ఉండొచ్చు.
ఆయన సత్యాన్ని వెంబడించాలి అని విన్నవారు కొంతమంది ఉండొచ్చు. ఆ 30వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారండి. ఒక్కొక్కరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే అప్పుడు వరకు చేసిన బోధల నుంచి బాగానే ఉంది, కానీ అప్పుడు బోధ ఆయన శరీరం కోసం మాట్లాడట్లేదు, ఆత్మ కోసం మాట్లాడుతున్నాడు. నచ్చట్లేదు. యేసు మిమ్మల్ని దీవించునుగాక, ఇప్పుడు మీ బుడ్డిలో నూనె తొట్టులో పిండి ఫలించునుగాక అనగానే ఆమేన్ అనే బోధలైతే నేటి సమాజం, మన ఛానల్ కూడా రోజు రోజుకి జనాలు పెరుగుతూ ఉండేవాళ్ళు. మాట్లాడితే లేదు, కానీ క్రియల్లో ఉంది, అది మనం తెలుసుకోవాలి. అప్పుడు వరకు బాగానే విన్నారు, అప్పుడు వరకు బాగానే వెంబడించారు, ఆకలి కూడా చింతగా అలా కూర్చున్నారు. ఇంక 30 చూడండి, మనం చూస్తే 39 వచనం చదువుదాం. 6వ అధ్యాయం 39. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుడిని ఎదిరింపక తిప్పుము, యోహాను సువార్త 6:39 చదవండి. ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంచె దినమును దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఇంకా ఎండింగ్ పాయింట్కి వచ్చేటప్పుడు ప్రజలు కొంచెం భిన్నంగా ఆలోచిస్తున్నారు. ప్రారంభం బానే ఉంది, కొంచెం హుషారుగా బూస్టింగ్ ఇచ్చి డ్రింకులు ఇచ్చి వెల్కమ్ డ్రింకులు ఇచ్చినట్టుంది అమ్మా. చేపలు చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇష్టం కావట్లేదు ఆ బోధ. ఈరోజు ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, నువ్వు అర్పించబడు, నువ్వు నీతిగా బ్రతుకంటే అలా కుదరదండి, నా భావోద్వేగాలు అలా వచ్చేస్తాయి, ఆటలు ఆపుకుంటే ఎలా బ్రతికేస్తాం, బ్రతకాలి. ప్రభు కొట్టే నువ్వు అని అనలే, బ్రతకాలన్నాడు. అయినా కూడా నోరు తెరవలేదు. అందుకే అంటారు కదా, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. హల్లెలూయా. నోరు తెరవలేదా ప్రేమ. ఎందుకండి అంటే ఆయన నోరు దహన బలిలో కాలిపోయింది. ఏమైంది? ఆయన నోరు దహన బలిలో కాలిపోయింది. అప్పుడు మనం పరీక్షించుకోవాలి, మన నోరు కాలిపోయిందా, మన చెవులు కాలిపోయినాయా, మన పెదాలు, మన తలంపులు, మన పొగరు, మన అదురుతున్న నాలిక ఎన్ని కాలిపోయినాయా మనం ప్రశ్నించుకోవాలి. చూస్తున్నప్పుడు 40వ వచనం కూడా చదవండి. ఆయన యందు విశ్వాసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే. ఇప్పుడు చిత్తమును బోధించుకుంటూ వస్తున్నాడు. 44 కూడా చదవండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ చూడండి, అప్పటికప్పటికి వెళ్ళిపోతున్నారు జనాలు. ఎంత విషయం మనం ఆలోచించాలి. 54వ వచనం కూడా చదవండి. నా శరీరము తిని
నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు. ఇక్కడ ఒక సంచలన సందేశాన్ని వివరిస్తూ మాట్లాడుతున్న సంఘటన మనం చూస్తాం. 65వ వచనాన్ని చదవండి. 65. కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్నా అని తిన్నప్పుడు అక్కడ ఉంచున్న అందరూ చెప్తున్నాడు, తండ్రి తండ్రి 66 కూడా చదవండి. అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి చూసారా విన్నారా? 5 రొట్టెలు 2 చేపలే అనుకుంటున్నారా? ఇప్పుడు వరకు అలాగే చదివారా? ఏమైంది? వారు శరీరాలతో విత్తబడ్డారు. వాళ్ళ శరీరాలు పనిచేసేసాయి. చాలా మందికి ఎన్నడూ చూడనంతగా, ఎన్నడూ ఆయన వైపు చూడనంతగా వెళ్ళిపోయారట. ఎంత ఘోరమో చూసారా? ఒకవేళ మనం 30 సంవత్సరాలు బతికేచ్చు, 20 సంవత్సరాలు బతికేచ్చు. ఏదో ఒక సమయంలో నేను ఏమి తిరిగేలా చేసేది ఏమిటి అంటే శరీరమే. అందుకనే దీన్ని ఎప్పటికప్పుడుకి కొడతా, నలకు కొడతా, కాలుస్తా. అది ఎప్పటికప్పటికే బయటకు వస్తానంటే నువ్వు రావడానికి లేదు అని దాన్ని మనం ఏం చేయాలి? చంపాలి. దానికి అది నువ్వు కాల్చబడ్డావు అని చెప్పాలి. చూసారా? అప్పుడు వరకు వాళ్ళందరూ ఉన్నారు. మనం చూస్తున్నాం. ఎంతవరకు ఉన్నారు? 30, 39, 34, 40, 54 నుంచి వరకు చూస్తున్నారు, వింటున్నారు. ఇంకప్పటి నుంచి వాళ్ళ సందేశం కొంచెం ఘాటుగా వెళుతుంది. ఇంక వారి శరీరాలకి వినిసంపుగా లేదు, వారి ఇష్టాలకు అనుకూలంగా లేదు. కొన్ని సంఘాలంతా ఇలా బోధ చేస్తే ఎవరు ఉండరండి. ఉండకపోతే పోనీ, యేసు ప్రభువే చెప్పాడయ్యా, ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారని. అక్కడ ఆయన చెప్పవలసిన సత్యాన్ని చెప్పేశాడు. ఉన్నవారు ఉన్నారు, పోయేవారు పోయారు. అవునా కదా? అవునమ్మా, చెప్పాలి. పోయారు. ఈరోజు మన జీవితంలో మనం బ్రతకాలి, ఆయనకు అనుకూలంగా బ్రతకాలి. మనతో ఉండాలనుకునేవారు, మనం అంగీకరించేవారు, మనం అసలు అంత పెద్దదిగా అనిపించిన దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈరోజు. అంత పెద్దదిగా అనిపించిన దానికి ఇది పెద్ద పాపము కాదులే అనుకునే పాపాలే చాలా. ఎలా ఉంది? ఇది అంత పాపము కాదులే అనే దానికి పెద్దపీట వేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అప్పుడు వరకు విన్నారు ప్రియులారా. ఈ రాత్రి కూడా నీ జీవితం వింటున్నట్టుగానే వెళ్ళిపోకూడదు కదా, వెనుతిరగకూడదు కదా. ఇంకా నువ్వు దహన బలి అనుభవం లేకపోతే, ప్రాణాత్మకంగా పోయబడే అనుభవం లేకపోతే, ఏదో ఒక రోజు నీ శరీరం విత్తుబడే అనుభవానికి వ్యతిరేకంగా ఉపదేశం వస్తే లేదా పరిస్థితులు వస్తే వెనుతిరిగి అనుభూతిలో వచ్చేస్తుంది. అలా ఉండకూడదనే కదా నిన్ను ప్రేమించాడు. యేసయ్య ఎంతో, నీవు అంతే. అందుకంటే ఆయన కొనుగుడ్డు ఎంతో, మన కొనుగుడ్డు అంతే. ఆయన దేహం ఎంతో, మన దేహం కూడా అంతే. అలా ప్రేమిస్తున్నాడు మనల్ని, అందరినీ సమానంగా. అబ్రహాం ఎంతో, యోహాన్ ఎంతో, ఏబేలు ఎంతో, ఆనోకు ఎంతో, వీళ్ళందరూ ఎంతో, నీవు నేను కూడా అంతే. దేవుని స్తోత్రం. అందుకనే ప్రియులారా,
66వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఆ కొండ మీద ప్రసంగంలో 66వ వచనానికి వచ్చి 66లోకి వచ్చేటప్పటికి ప్రజలు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. నచ్చట్లేదు బోధ. ఈ రోజు కూడా బోధ అనేది మనల్ని మార్చేలా ఉండాలి. మన చెవులకు వినసొంపుగా ఉంటే బాగోదు. బోధ అనేది మనం చూడటానికి కొంచెం డెకరేషన్ గా ఉండొచ్చేమో, అటు ఇటు కొంచెం అలంకరణగా, హైలీగా, హోదాగా, స్థాయిలో చెప్పుకోదగినట్టుగా, చూపించుకోదగినట్టుగా బోధ ఉండొచ్చు. కానీ ఆ బోధ నీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది. 66వ వచనములో ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఆయన బోధ చెప్తుంటే. అందుకే రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదివితే మనం చదువుకొని ముగించుకుందాం. 13వ అధ్యాయం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకుడి. ఒక భక్తుడు ఇలా రాశాడు. ఒకసారి పొరపాటున ఏదో ఒకటి చూసాం, ఏదో అలా పోతున్నాం, ఏదో సంఘటన జరిగింది, తప్పు కాదు, అది మళ్ళా చూడాలనుకోవడమే తప్పు. దావీదు బెత్షెబని చూశాడు, వెనక్కొచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటే బాగుండేది, కానీ దానికి ఆలోచన చేశాడు. బెత్షెబ భర్తను చంపేశాడు. ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి మనము శరీర సంబంధమైన విషయాలు, అది పాపమయ్యొచ్చు, మన భావాలే అయ్యొచ్చు, మన భావోద్వేగాలు, మన కోపం. పొట్టేలు దహన బలి స్థితికి వచ్చినప్పటికీ అనేక పొట్టేలు మధ్యలో అది కాసేపుల్లో కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్టెల మీద కాల్చివేయబడుతుంది. ఇంకో పొట్టేలు కాల్చివేయబడుతున్న దృశ్యం కూడా చూస్తుంది పొట్టేలు. ముగించుకుందో ఇలా చూడండి. పొట్టేళ్లను దహన బలికి తీసుకెళ్లారు. చాలా తీసుకొచ్చారు. ఒక్కొక్కటి కాల్చివేయబడుట పొట్టేళ్ళు ఎదురుగానే జరుగుతుంది. కానీ నిలిచి ఉన్న పొట్టేలు ఏం చేస్తుందంటే పక్కదున్న దానిని గుద్దాలా, దాని పొడవాలా, దాని ఏరిపెక్కిన కళ్ళుతో, మెరి తిరిగిన కొమ్ములతో, బలమెక్కిన కాళ్ళతో శరీరాన్ని బిగించి మరొక పొట్టేళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఎదురుగా పొట్టేళ్లు కాలిపోతున్నాయి, కానీ దాని భావం అలా ఉంది. అందుకనే ఈ రాత్రి మనం ఏం చేయాలంటే ప్రభువా ప్రభు అని పిలవడం కాదు, అని శ్రమలు జ్ఞాపకం చేసుకొని అది అనుకూలమైన పాటలు పాడేసుకొని మన హృదయంలో ప్రభువా నీవు నా కోసం మరణించావని ఏదో హాహా అనుకుని పాడేసుకుని ముగించేసుకుని మరలా రేపు జీవితం సాధారణంగానే ఉంటే కుదరదు. కానీ మనం మారాలి. ఏం మారాలి? చివరిగా చెప్తే మన నైజం మారాలి. దహన బలిగా అర్పించబడితే నీ చూపులు, నీ పనులు, నీ భావాలు, నీ ఉద్రేకాలు, నీ ఆలోచనలు పూర్తిగా మారాలి. మారితేనే నువ్వు యేసేపు అవుతావు, అపోస్తలుడు అవుతావు, దావీదు అవుతావు, అబ్రహాము అవుతావు, బైబిల్లో ఉన్న భక్తులందరిగా అయిపోతావు నువ్వు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా అవ్వాలి. కాబట్టి రాత్రి కొండ మీద ప్రసంగంలో చివరికి వెళ్ళిపోయినట్టుగా మనం నరకానికి వెళ్ళకూడదు కదా. ఇంకెన్నరూ వెను తిరగలేదంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అపవాదికి అప్పగించబడ్డారు. మన భక్తి జీవితం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని జీవితం, ఎంత జీవితం చివరికి అగ్ని పాలవకూడదు కదా. దేవుడు అడుగుతున్నాడు. ఒప్పుకుందాం ప్రభా, ప్రార్థన చేసుకుందాం నాయన. రేపు ఎల్లుండి కూడా ఇంకా మనం నేర్చుకోవలసిన సజీవ యాగం అనే ఈ అంశం మీదే బోధ ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటికి ఇది ముగిద్దాం. దేవుడు మరలా మనకి మాట్లాడి వినిపించే సమయం వరకు మనం వేచి ఉందాం.